దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యం. శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె కనబడుదును. యోబు చెప్పిన ఒక చక్కని మాట. నేను శోధించబడిన మీదట సువర్ణము వలె దేవునికి కనబడుదును. సువర్ణము, బంగారము. లేఖనంలో రాయబడినట్లుగా మనం బంగారం వలె కనబడాలి, సువర్ణం వలె కనబడాలి. అపరంజి అన్న, సువర్ణం అన్న, బంగారం అన్న, పుత్తడి అన్న, కుందనం అన్న, ఇవన్నీ ఒకే అర్థం ఇచ్చే పదాలు. యోబులాగా నీవు నేను సువర్ణము వలె, బంగారం వలె కనబడాలి. దేవుని బిడ్డలంటే ఒక బంగారం వలె కనబడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక బంగారం, ఒక సువర్ణం. యోబు గ్రంథంలోనే ఉంది. సర్వశక్తిమంతుడు నీకు అపరంజిగా ఉంటాడు, సర్వశక్తిగల దేవుడు నీకు బంగారం వలె ఉంటాడు అని యేసయ్య గురించి రాయబడి ఉన్నది. మనము కూడా యేసయ్య వలె సువర్ణంగా ఉండాలి, బంగారంలాగా ఉండాలి. బైబిల్లో లేఖనాల్లో గమనిస్తే విలాప వాక్యములు 4వ అధ్యాయం 2వ వాక్యములో మేలిమి బంగారంగా ఉండవలసిన సియోను కుమారులు మట్టి కుండలుగా ఎంచబడుచున్నారని లేఖనంలో యేసయ్య వ్రాయించారు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, సియోను కుమారులు కుమార్తెలంటే సంఘబిడ్డలే, విశ్వాసులే, సేవకులకు సాదృశ్యం, దేవుని బిడ్డలకు సాదృశ్యం. యేసయ్య బాధపడుతూ అంటారు, మేలిమి బంగారంలాగా ఉండవలసిన సియోను బిడ్డలు మట్టి కుండలాగా ఎంచబడుచున్నారని యేసయ్య చెప్తారు. ఇంకా బైబిల్లో గమనిస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యంలో బంగారము తుప్పు పట్టింది అని యేసయ్య ఆ చోట చెప్తారు. తుప్పు పట్టింది బంగారానికి, అపరంజికి తుప్పు పట్టిందని లేఖనంలో రాయబడి ఉన్నది. విలాప వాక్యములు 4వ అధ్యాయం 1వ వాక్యంలో గమనిస్తే మేలిమి బంగారం మందగిలిపోయిందని యేసయ్య చెప్తారు. బంగారం ఎట్లా మందగిలింది అని యేసయ్య ఆ చోట అంటారు. అంటే దాంట్లో మహిమ తగ్గిపోయింది, ప్రకాశం తగ్గిపోయి మందగిలిపోయిందని యేసయ్య చెప్తున్నారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో నశించిపోవు సువర్ణమని యేసయ్య ఆ చోట మాట్లాడుతారు. అంటే బంగారం పూర్తిగా నశించిపోతుందని ఆ మాటలో యేసయ్య చెప్తారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యంలో బంగారాన్ని నిర్మలము చేయు రీతిని దేవుని ప్రజల్ని దేవుడు నిర్మలులుగా చేసి ప్రతి తుప్పును, ప్రతి అపవిత్రతను తొలగించి శుద్ధ సువర్ణముగా మార్చునుగాక. ఆ చోట యేసయ్య అంటారు మలాకి గ్రంథం 3:3లో బంగారమును నిర్మలము చేయు రీతిని నా ప్రజలను నేను శుద్ధపరుస్తాను, నిర్మలులుగా చేస్తాను, తుప్పును తొలగిస్తాను అని దేవుడు మాట్లాడతారు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, సేవకులుగా మేమైనా, విశ్వాసులుగా మీరు అందరూ దేవునికి బంగారంలా కనపడాలి. మనుషులందరికీ అపరంజిలాగా బంగారంలా కనపడాలి. తుప్పు పట్టకూడదు బంగారం, బంగారం మందగిలిపోకూడదు, బంగారం నశించిపోకూడదు. యేసయ్య అంటారు, మేలిమి బంగారంగా ఉండవలసిన సియోను కుమారులు మట్టి కుండలాగా ఎంచబడుతున్నారని యేసయ్య బాధపడుతూ ఆ మాట చెప్తారు. మనం యోబు చెప్పినట్లుగా సువర్ణంలా కనబడాలి. మనం యోబు చెప్పినట్లుగా దేవునికి బంగారం వలె కనబడాలి. బైబిల్లో మనం గమనిస్తే దేవునికి మనం ఎలాంటి బంగారంగా కనపడాలి? మొదటి మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యంలో అగ్నిలో పుటము వేయబడిన బంగారము. మనం దేవుని దృష్టికి ఎలా కనపడాలంటే అగ్నిలో పుటం వేయబడిన బంగారంలా కనపడాలి. అగ్నిలో ఒక బంగారం పుటం వేయబడితే దాంట్లో ఉన్న మస్టంతో పోతుంది, చెత్తంతో పోతుంది. అసలు అగ్నిలో వేయబడితే ఆ వస్తువులో బంగారం ఎంత ఉంది, వేరే వేరే లోహాలు లేకపోతే వెండి వాటిలో ఎంత కలిసాయి అర్థమవుతుంది. ఒక బంగారం అగ్నిలోనికి వచ్చినప్పుడు సువర్ణం అది ఎంత ఉందో, దాంట్లో వేరే కల్మషం, వేరే వేరే లోహాలు ఎన్ని కలిసాయో అప్పుడు అర్థమవుతుంది. యేసయ్య అంటారు, అగ్నిలో పుటము వేయబడిన బంగారంలాగా నీవు నేను ఉండాలి. పుటము వేయబడ్డామంటే అగ్నిలో కాల్చబడి శుద్ధిపరచబడ్డాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడినట్లుగా అమూల్యమైన మీ విశ్వాసం కూడా అగ్ని పరీక్షల శోధన వలన పరిశుద్ధపరచబడుతుందని యేసయ్య చెప్తున్నారు. ఆ అగ్ని పరీక్షలకు నిలబడాలి, శోధనలకు నిలబడాలి. యోబు గ్రంథం 28:1 ఉంది, పుటము వేయబడడానికి ఒక స్థలం ఒకటి ఉంది. అది ఏదో కాదు, దేవుని మందిరమే. దేవుని మందిరంలో మనం పుటము వేయబడాలి.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యంలో నీలో కలిపిన తగరమంతయు నేను తీసివేస్తా, నిన్ను పుటం వేస్తా, నిన్ను శుద్ధి చేస్తానని యేసయ్య అంటారు. మనం అగ్నిలో పుటం వేయబడిన బంగారంలాగా ఉండాలి. చాలా చోట్ల కొన్ని వస్తువులను చూస్తే అది ఉంగరమైన, ఇంకొక వడ్డానమైన, పైన బంగారపు పూత పూసి ఉంటారు, లోపలంతా వెండో, లోపలంతా వేరే వేరే లోహాలు ఏదో చేయబడి ఉంటాయి, పైన ఊరికే బంగారపు పూత ఉంటుంది. అది అగ్నిలో వేయబడితే అప్పుడు తెలుస్తుంది అది ఎంతో బంగారం ఉంది, దాంట్లో వేరే లోహాలు ఏవి కలిసాయని. యేసయ్య అందుకే అంటారు, అగ్ని పరీక్షల వలన మీరు శుద్ధిపరచబడినప్పుడు మీరు శుద్ధ సువర్ణలాగా మార్చబడతారని యేసయ్య చెప్తున్నారు. మనమందరం అగ్నిలో పుటం వేయబడిన బంగారంలా ఉందుముగాక. ఇంకా బైబిల్లో గమనిస్తే సుత్తితో కొట్టిన బంగారంలా ఉండాలి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్యంలో సుత్తితో కొట్టిన బంగారాన్ని ఉపయోగించినట్లు సొలొమోను దేవుని మందిరాన్ని కడుతున్నటువంటి ఆ ప్రక్రియలో సుత్తితో కొట్టిన బంగారాన్ని ఉపయోగించినట్లుగా, అలాగే తను యుద్ధ వస్తువులు తయారు చేసినప్పుడు కూడా సుత్తితో కొట్టిన బంగారాన్ని ఉపయోగించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 12వ వాక్యంలో సుత్తితో కొడితే ఏమవుతుంది? సుత్తితో కొట్టబడినప్పుడు రూపం వస్తుంది. అందుకే 2వ మాటలో యేసయ్య చెప్తున్నారు, నీవు నేను సుత్తితో కొట్టిన బంగారంలాగా ఉండాలి. అంటే మనలో యేసయ్య రూపం ఏర్పరచబడాలి. ఇర్మియా గ్రంథం 23:29లో మనకి బాగా సుపరిచితమైన మాట, నా వాక్యం బండలను బద్దలు చేసే సుత్తె వంటిది కాదా? యేసయ్య చెప్తున్నారు. యేసయ్య వాక్యమే ఒక సుత్తె. మనం వాక్యంతో కొట్టబడి సుత్తెతో కొట్టబడిన బంగారంలాగా ఉండి మనలోనికి యేసయ్య రూపం వచ్చునుగాక. ఇంకా గలతీ పత్రిక 4:19లో నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుందని దైవజనం పౌలు చెప్తారు. సుత్తితో కొట్టిన బంగారంలాగా మనం మార్చబడి మనలోనికి యేసయ్య రూపం వచ్చునుగాక. 3వ మాట గమనిస్తే బైబిల్లో సాగగొట్టబడిన బంగారం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యంలో కొన్ని వస్తువులు, విలువైన వస్తువులు తయారు చేయాలంటే బంగారం సాగగొట్టబడాలి. నడుము చుట్టూ వడ్డానం ఉందనుకోండి, అది నడుము చుట్టూ విలువైన వస్తువుగా, ఒక పెద్ద విలువైన వస్తువుగా మార్చబడాలంటే సాగగొట్టబడాలి. ఒక రాజుగారి చేతిలో బంగారపు రాజదండం ఉంటుంది, అది సువర్ణ దండం అని బైబిల్లో ఉంది, బంగారపు దండం అని. అది రాజుగారి చేతిలో ఉండే విలువైన వస్తువు. అలా మార్చబడాలంటే బంగారం సాగగొట్టబడాలి. చిన్న చిన్న వస్తువులు చేయడానికి బంగారాన్ని అంతలాగా సాగదీయాల్సిన అవసరం లేదు. దేవుడు ఈ చోట అంటారు సాగగొట్టిన బంగారం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9:16లో కూడా అక్కడ కొన్ని వస్తువులు చేయడానికి బంగారం సాగగొట్టినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం 8:4లో రాజు చేతిలో బంగారపు దండమని రాయబడి ఉంది. మనందరం యేసయ్య చేతిలో రాజదండంగా మారాలంటే సాగగొట్టబడాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వాక్యంలో యేసయ్య నడుమునకు బంగారపు నడికట్టు ఉండినట్లు లేఖనంలో చూస్తాం. అంటే దాని అర్థం యేసయ్యతో సహవాసం, నడుమునకు నడికట్టు, బంగారపు నడికట్టు అంటుబడినట్లు మనందరం యేసయ్యతో సహవాసం చేయాలంటే సాగగొట్టిన బంగారంలాగా మార్చబడుతుముగాక. ఈ 3 మాటలు, అగ్నిలో పుటమయబడిన బంగారంగా, 2వది సుత్తితో కొట్టి ఒక రూపముగా వచ్చిన బంగారంలాగా, 3వది సాగగొట్టబడిన బంగారం వలె రారాజైన యేసయ్య చేతిలో రాజదండ విలువైన వస్తువు వలె వాడబడి పరలోక రాజ్యానికి నిత్య సీయోనుకు సిద్ధపరచబడుతుముగాక. ఆమేన్.